మెట్రోకి సంబంధించి మేడం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఏ విధంగా జిహెచ్ఎంసికి అనధికారికంగా బడ్జెట్ రాకుండా మధ్యలో ఉన్న బ్రోకర్లు తినిపోతురు అనేది నేను స్పష్టంగా ఈరోజు చెప్పదలుచుకున్నా మేడం. ఎవరిని ఏ అధికారిని కానీ లేకపోతే ఏ కంపెనీలను కానీ నేను దూషించే ప్రయత్నం చేస్తాను, వాళ్ళ మీద అలిగేట్ చేసే ప్రయత్నం చేస్తలేను. వాస్తవాలు మేము సభ ముందు పెడుతున్నా. దీని మీద అందరు సభ్యులు కూడా ఆమోదించాలి మేడం. ముఖ్యంగా మేడం మెట్రో అనేది స్టేట్ గవర్నమెంట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా షేర్ ఉన్నది. కానీ మెట్రో ఏకగ్రీవంగా అంటే 2018కి ముందు ఏ విధంగా అయితే మెట్రో రెంట్స్కి ఇచ్చినప్పటికి కూడా జిహెచ్ఎంసి వాళ్ళ దగ్గర మెట్రో దగ్గర ఏదైతే బోర్డ్స్ పెట్టినామో ఆ బోర్డ్స్కు రెంట్స్ వస్తుంటాయి. 2018 ఒక ఆఫీసర్ వచ్చిన తర్వాత, ఆ ఆఫీసర్ పేరు కూడా చెప్పని ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలుసు. ఆ ఆఫీసర్ వచ్చిన తర్వాత దాదాపు అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు ఓ 10-12 నోటీసులు పంపించి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చి చర్చించుకునేటట్టు చేసిండు. అందులో బాగా నోటీసులు ఇచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు అన్నీ ఎగిరిపోయి 3 కంపెనీలు మాత్రమే అక్కడ యాక్టివ్గా పనిచేసినాయి ఆయన హయాంలో. ముఖ్యంగా మెట్రో అనేది వాళ్ళ నామ్స్ ఏదైతే లీడ్ స్పేస్, ప్రకాష్ ఆర్ట్స్, ఈ 2 మాత్రమే హైదరాబాద్ నగర్లో చలామణి అవుతున్నాయి. ఈ 2 కూడా ఆంధ్ర కంపెనీలు. ఏదైతే తెలంగాణ మనం తెచ్చుకున్నామో ఆంధ్ర వాళ్ళు వద్దు, ఆంధ్ర వాళ్ళు మన సొమ్ము దోసుకోపోతున్నారు, మన నీళ్లు దోసుకోపోతున్నారు, మన సర్వస్వం దోసుకోపోతున్నారని ఏదైతే ఇష్యూ మీద తెలంగాణ పోరాటం చేసినామో, తెలంగాణ తెచ్చుకున్నామో, తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ వాళ్ళ మీద, తెలంగాణలో చేసే వ్యాపారస్తుల మీద పూర్తిగా ఆంధ్ర కంపెనీలకు ఇచ్చి వాళ్ళ ఆధిపత్యం చెలాయించిపించి తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారం చేసుకుంటోళ్ళను, కాంట్రాక్టర్లను పూర్తిగా మరుగున పడేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఈ లీడ్ స్పేస్, ప్రకాష్ ఆర్ట్స్, ఈ 2 హైదరాబాద్ నగరంలో అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కంపెనీలు ఉన్నాయా? గతంలో వందలాది కంపెనీలు ఉండే. వందలాది కంపెనీలు, దాదాపు ఒక 5 లక్షల మంది ఉపాధి ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డుల ద్వారా వచ్చింది. మన పెద్ద మనిషి వచ్చిన తర్వాత ఈ 5 లక్షల మంది ఒకటి 68 జీవో తెచ్చి పూర్తిగా నిర్వీర్యం చేసిండు. అది తర్వాత మాట్లాడతా 68 జీవో గురించి. ముఖ్యంగా మెట్రోలో 2018 ముందు